నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా 2025 సందర్భంగా కంచి కామకోటి పీఠం 70వ అధిపతి శంకరాచార్య విజయేంద్ర సరస్వతి స్వామి త్రివేణి సంగమం వద్ద భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాష్యం అందించారు. ఈ సందర్భంగా హిందూ దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనాన్ని తొలగించాలనే డిమాండ్ని ఆయన పునరుద్ఘాటించారు. దేవాలయం నుంచి వచ్చే ఆదాయాన్ని సనాతన ధర్మ ప్రచారానికి మాత్రమే ఉపయోగించాలని ఆయన స్పష్టం చేశారు. ఆలయాల నిర్వహణకు ఆయన ప్రజలు, పురోహితులు, పూజారులు అన్న వ్యవస్థ నమూనాను ప్రతిపాదించారు. దేవాలయాలను ప్రభుత్వం నుంచి విముక్తి చేయాలన్న డిమాండ్కు దేశవ్యాప్తంగా ఆదరణ పెరుగుతుంది. పలువురు ధార్మిక నాయకులు, కార్యకర్తలు, రాజకీయ నాయకులు ఆ డిమాండ్కు మద్దతు పలుకుతున్నారు. కంచి స్వామి కూడా దానికి అండగా నిలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రయాగ్రాజ్ మహాకుంభ నగర్లోని సెక్టార్ 20లో కంచి పీఠం శిబిరంలో జరిగిన ఒక కార్యక్రమంలో స్వామి మాట్లాడుతూ ప్రతి కుంభమేళాలో ఒక డిమాండ్ ప్రస్తావనకు వస్తుంది, అది కాలక్రమంలో నెరవేరుతుంది. 2013లో రామమందిరం కోసం డిమాండ్ చేశాం. ఇప్పుడు 2025 మహాకుంభమేళాలో దేవాలయాల విముక్తి కోసం ఇచ్చిన పిలుపు దేశమంతటా ప్రతిధ్వనిస్తోంది అన్నారు. విజయేంద్ర సరస్వతి 3 మౌలికమైన డిమాండ్లను ప్రధానంగా ప్రస్తావించారు. అవి దేశవ్యాప్తంగా అన్ని దేవాలయాలను పునరుద్ధరించాలి, వాటిలో పూజా కార్యక్రమాలు, విహిత కర్మలు సక్రమంగా నిర్వహించాలి, దేవాలయాల రాబడి వాటి వద్దనే ఉంచాలి, వేరే పనులకు దారి మళ్లించకూడదు, ఆలయాల రాబడిని సనాతన ధర్మ ప్రచారానికి, వేద విద్య బోధనకు, గురుకులాల ఏర్పాటుకు, గోశాలల ద్వారా గో సంరక్షణకు, శాస్త్రీయ సాంప్రదాయ కళలు, సంగీత ప్రచారానికి ఉపయోగించాలని విజయేంద్ర సరస్వతి వ్యాఖ్యానించారు. ఆలయాల నిర్వహణలో లోపాలు, ప్రభుత్వ జోక్యం గురించి కూడా మాట్లాడారు. దేవాలయాల మీద ప్రభుత్వ నియంత్రణ వల్ల కలుగుతున్న అనర్థాల గురించి హిందూ సంస్థలు, కార్యకర్తలు ఎన్నో ఏళ్లుగా మాట్లాడుతున్నారు. గుడుల నిర్వహణలో లోపాలు, నిధుల దుర్వినియోగం, దేవాలయ ఆస్తుల ఆక్రమణలు, ఆగమ శాస్త్రాలను పట్టించుకోకపోవడం, రాజకీయ జోక్యం వంటి అంశాలపై ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసే ప్రభుత్వాలు మైనారిటీ బుజ్జగింపు చర్యల కోసం ప్రభుత్వ విధానాలతో దేవాలయ వ్యవస్థను కుంగదీస్తున్నాయనే ఆరోపణలు ఏనాటి నుంచో ఉన్నాయి. గుడుల్లో దర్శనం చేసుకోవడానికి భారీ మొత్తంలో రుసుములు వసూలు చేస్తున్నారు. అవి పేద భక్తులకు దర్శన భాగ్యం లేకుండా చేస్తున్నాయి. దేవాలయాల విముక్తి ఉద్యమానికి ధార్మిక సంస్థలు, కార్యకర్తలు, ఆచార్యులు అండగా నిలుస్తున్నారు. ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు జగ్గి వాసుదేవ్, దేవాలయాల ఉద్యమ కార్యకర్త టిఆర్ రమేష్, హిందూ మున్నాకిని సంస్థ దేవాలయాల విముక్తి కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవలే సనాతన ధర్మ పరిరక్షణ ధ్యేయంగా నరసింహ వారాహి బ్రిగేడ్ పేరుతో తమ పార్టీలో ఒక విభాగాన్ని ఏర్పాటు చేశారు. 2024 నవంబర్ 3న ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, నేను అన్ని మతాలను గౌరవిస్తాను, కానీ నా ధర్మం పట్ల అచంచలమైన విశ్వాసం కలిగి ఉంటాను. సనాతన ధర్మాన్ని సామాజిక మాధ్యమాలలో విమర్శించేవారు, దాని గురించి అగౌరవంగా ప్రేలాపనలు చేసేవారు తమ చర్యలను, పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే మా పార్టీలో నరసింహ వారాహి బ్రిగేడ్ పేరుతో ఒక విభాగం ఏర్పాటు చేస్తున్నానని ప్రకటించారు. ఆయన ఆలయ నిర్వహణకు కొత్త నమూనాను కూడా సూచించారు. దేవాలయాలను ప్రభుత్వ హస్తాల నుంచి విముక్తి చేశాక వాటిని నిర్వహణ ఎలా జరపాలన్న దాని గురించి కంచిమఠం శంకరాచార్యులు జయేంద్ర సరస్వతి స్వామి ఒక నమూనాను ప్రతిపాదించారు. దాని ప్రకారం పీపీపీ విధానంలో పూజలు, పురోహితులు, పూజారులు అనే 3 అంచెల వ్యవస్థ ఉండాలి. గుడి నిర్వహణలు ప్రజల భాగస్వామ్యం వల్ల పారదర్శకంగా జవాబుదారితనం వస్తాయి. ఇక పురోహితుల వల్ల వారు దేవాలయంలో పాటించవలసిన ఆచారాలు, సాంప్రదాయాలు పర్యవేక్షించబడతాయి. దేవాలయంలో రోజువారీ నిర్వహణ బాధ్యతలు వహించాలి. పూజారులు ఆలయ ఆస్తుల్ని పరిరక్షించాలి. ఈ త్రివేణి పద్ధతి సనాతన ధర్మాన్ని పునరుజ్జీవింపచేస్తోంది, దేశంలోని ఆలయాల స్థితిగతులను మెరుగుపరుస్తుందని విజయేంద్ర సరస్వతి స్వామి భావన. ప్రతి పంచాయతీలోనూ ఒక పూజారి ఉండాలి, ప్రతి గ్రామంలోనూ తిరుపతి గుడి లాంటి ఆలయం ఉండాలి అని ఆయన సూచించారు. యువత భాగస్వామ్యం, కుంభమేళ ఆలోచనలను డాక్యుమెంటేషన్ చేశారు. ఆధునిక యువతరంలో ధార్మిక విషయాల పట్ల ఆసక్తి తగ్గిపోతుందన్న ఆందోళనను కంచి స్వామి కొట్టిపడేశారు. సనాతన ధర్మంలో తమ విశ్వాసాన్ని చాటి చెప్పడానికి యువతరం ఉత్సాహంగా ముందుకొస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. మహాకుంభమేళ పెద్ద సంఖ్యలో యువతి యువకులు వస్తుండడాన్ని నేను చూశాను. వారు పూర్తి భక్తి శ్రద్ధలతో ఉన్నారు, నుదుటిపై తిలకం ధరిస్తున్నారు. ఈ దేశంలో ఇంకా సనాతన ధర్మంపై విశ్వాసం బలంగా ఉంది. సనాతన ధర్మాన్ని పరిరక్షించడం ద్వారా మనం ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయగలం. సురక్షితం, ఆధ్యాత్మికం అయిన భారతదేశం ప్రపంచంలోనే ఓ గొప్ప స్థానాన్ని పొందుతుంది అని స్వామి అన్నారు. మహాకుంభమేళ నిర్వహణలో సాధించిన విజయాలను, నేర్చుకున్న పాఠాలను వ్యవస్థీకృతంగా నమోదు చేయాలని, తద్వారా అటువంటి కార్యకలాపాల కోసం ముందస్తుగా ప్రణాళికలు రచించుకోవడం సులువు అవుతుందని వ్యాఖ్యానించారు. ఆ ప్రక్రియలో ఉత్తరప్రదేశ్ పొరుగు రాష్ట్రాలైన బీహార్, మధ్యప్రదేశ్ వంటివి కూడా సహాయం చేయొచ్చునని విజయేంద్ర సరస్వతి సూచించారు. ఏదేమైనా కానీ అయోధ్య రామ మందిరం సంబంధించి ఒక తీర్మానం చేశాము, అది సాధ్యమైంది. ఇప్పుడు కూడా మహాకుంభమేళ సందర్భంగా కబంధ హస్తాల నుంచి
ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి దేవాలయాలను విముక్తి చేయాలని కోరుకుంటున్నాం, అది నెరవేరుతుందని చెప్పారు. ఈరోజు ప్రతి సనాతన ధర్మాన్ని నమ్మే వ్యక్తి కోరుకుంటున్నారు కబంధ హస్తాలు, ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి దేవాలయాలకు విముక్తి రావాలి అని. అది జరగాలని మనందరం ఆశిద్దాం. మరి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతగా నిలవండి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఆర్థికంగా సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు. అలాగే వ్యాపార ప్రకటనలు, చిన్న వ్యాపార ప్రకటనే కావచ్చండి, అది మా ఛానల్కి చాలా చాలా ఉపయోగపడుతుంది. డెఫినెట్లీ మీ వ్యాపారం వృద్ధి చెందడానికి కూడా మా ఛానల్ మీకు సహాయపడుతుంది. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. అలాగే మీ సమస్య ఏదైనా, ప్రజా సమస్య ఏదైనా ప్రభుత్వానికి తెలియజేయడం ఆర్ వాయిస్ బాధ్యత. సో 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా సమస్యలు తెలియజేయండి. జై హింద్, జై భారత్.